better late than never. అది 13వ తారీఖున కోర్టులో ఈ రిక్వెషన్ ఇచ్చేసింది కాదు. ఇంతకుముందే పోయిన సంవత్సరమే రికార్డులు చేసి భాష ఇన్స్టిట్యూషన్స్ ఆ రిక్వెషన్ చేశారు. వేసిన హీరింగ్ వచ్చిన సందర్భంగా స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ది గవర్నమెంట్ హ్యాస్ టేకన్ a decision in principle to again shift SHRC and AP Lokayakta back to Amaravati అక్కడ స్పెషల్ జీతో రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని పర్యవసానంగా ది రియాక్షన్ రాయలసీమ రీజన్ హైదరాబాద్ అది న్యూస్లో చూసిన వెంటనే అది నేనైతే వెంటనే ఒక మెయిల్ పంపించాను, చీఫ్ మినిస్టర్ గారికి మెయిల్ పంపించాను. అదే కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులకు, న్యాయశాఖ మంత్రి మన జిల్లాలోనే ఉన్నాడు. వితౌట్ క్లియరింగ్ ది నోట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ బై ద లా మినిస్టర్, హౌ కెన్ ఇట్ బి రిప్రజెంటెడ్ టు ది కోర్ట్? మనం ఇది కూడా ఆలోచించాలి. ఇది ద కాంపిటెంట్ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ ఇది ఇన్ అవర్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్. అదేవిధంగా ఇంకొకటి గమనించాలి, నేను క్లియర్గా మెసేజ్లో మెయిల్లో కూడా పెట్టాను. మిమ్మల్ని ఎంతో ఆశలతో మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిన గతంలో 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు, అది కూడా రిమైండ్ చేశాను. నేను చాలా తప్పు చేశాను, కేవలం హైదరాబాద్నే డెవలప్ చేసి మిగతా ప్రాంతాలను నేను నిర్లక్ష్యం చేశాను. రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక మీదట నాకు అవకాశం ఇస్తే అన్ని ప్రాంతాలను నేను సమాన దృష్టితో చూసి సమానంగా అభివృద్ధి చేస్తాను. ఈ ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉందో దాన్ని డీసెంట్రలైజ్ చేస్తానని చెప్పి అన్నటువంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అది కూడా ఆయన రిమైండ్ చేశాను. నమ్మినాం. అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత హైకోర్టుని ఇక్కడ పెట్టాలని 2014 నుంచి మనం ఫైట్ చేశాం. కానీ ఏం చేశారు? మన యొక్క ఆశలను కాదని, మన యొక్క అభిప్రాయాలను కాదని 2018లో తిరిగి హైకోర్టుని తీసుకుపోయి మళ్ళీ అమరావతిలో పెట్టారు. అమరావతిలో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం అమరావతి నుంచి ఇక్కడికి మార్చాలని చేశాం. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఆయన నిలబెట్టుకోలేదు కాబట్టి 2019లో ప్రజలకు ఆయనకు తీర్పు ఇచ్చారు, పక్కన కూర్చోబెట్టారు. 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం మరి దాన్ని కూడా మనం అందరం కూడా అప్పుడు కూడా మళ్ళీ కంటిన్యూస్గా మనం రాయలసీమ వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులమే కాదు, మన ప్రజా సంఘాలు కానీ, పార్టీల నాయకులు కానీ అందరూ కూడా మనం దాన్ని కనుండి అమరావతి నుంచి కర్నూలుకు మరి బదిలీ చేయాలని చెప్పి చాలా ఉద్యమాలు చేశాం. ఆ సందర్భంగా మనం గమనించాలి, ప్రజల యొక్క ఒత్తిడికి లోబడే మిగతా రాజకీయ పార్టీలన్నీ ఈరోజు ఏదైతే సెంట్రల్ అధికారంలో ఉందో బీజేపీ కానీ, అదేవిధంగా సనాతన సేన కానీ, అదేవిధంగా సిపిఎంలు కానీ, వీళ్ళందరూ కూడా బాహాటంగా హైకోర్టు రాయలసీమ ప్రజలకు హక్కు, అక్కడ మేము ఈ యొక్క హైకోర్టును పెడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి అందరూ కూడా యునానిమస్గా చేశారు. బీజేపీ వాళ్ళు అయితే రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు. రాయలసీమ డిక్లరేషన్ ద ఫస్ట్ పాయింట్ ఈస్ దట్ ది హైకోర్ట్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ కర్నూలు, రాయలసీమ రీజన్ అట్ కర్నూలు. సో అన్ని పార్టీలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రమే దాని గురించి ఏం మాట్లాడకుండా ఉన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే గతంలో ప్రభుత్వం కూడా మీరు అందుకే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఆనాడు చాలామంది మంత్రుల సమావేశాల్లో చెప్పాను, పార్లమెంట్ సభ్యుల సమావేశాల్లో చెప్పాను, మీరు ఈ 3 క్యాపిటల్ అనేది ఒక మిస్నామరు, ఇది నిలబడదు, మీరు దయచేసి దీన్ని మానుకోండి, హైకోర్టును షిఫ్ట్ చేసే కార్యక్రమం పెట్టండి, అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్రాంచెస్ కానీ ఎక్కడ పెట్టుకోవాలన్నది ఆ రాష్ట్రం యొక్క ప్రిరాగేటివ్, ఆ రాష్ట్రం యొక్క డిస్క్రిప్షన్. కాబట్టి ఈరోజు ఒక డిపార్ట్మెంట్ తీసుకొని పోయి ఇంకొక చోట పెట్టుకోవచ్చు, అంతేగాని దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అది పోతుందని కూడా చెప్పారు. మరి ఆ రోజు హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు 3 క్యాపిటల్ పిలిచిపోయినా నన్ను కూడా నన్ను చెప్పారు అప్పుడున్నటువంటి వాళ్ళు, మీరైతే రిప్రజెంట్ చేస్తారో మీరు మ్యాండేట్ చెప్పి ఆనాడు ఏజ్ కూడా నన్ను పిలవడం జరిగింది. నేను ఒకటే మాట చెప్పాను, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డు టుమారో వీఆర్ గోయింగ్ టు విత్డ్రా ది 3 క్యాపిటల్ బిల్ అన్నారు. నువ్వు 3 క్యాపిటల్ బిల్ విత్డ్రా చేసుకున్నావు, వాళ్ళకు రోడ్డు క్లియర్ చేస్తున్నావు, అంటే చేయకూడదు, కండిషన్ పెట్టండి, రిట్ పిటిషన్ వాళ్ళు ఉపసంహరించుకోమనండి. అప్పుడు మనం అప్పటికే 3 క్యాపిటల్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం ఉంది, గవర్నమెంట్ వాస్తవాన్ని మనం గమనించాలి.
మరి మరుసటి రోజు పొద్దున్నే నువ్వు 3 క్యాపిటల్ బిల్లును ఉపసంహరించుకున్నప్పుడు వేర్ ఇస్ ద 3 క్యాపిటల్, ది క్వశ్చన్ 3 క్యాపిటల్ అది అయిపోయింది. అయిపోతేనే వాళ్ళు వెంటనే వన్ సైడెడ్ కదా. ఇప్పుడు మనం ఏదైనా మనం అడ్వకేట్స్ అండి ఏదైనా డిఫెన్స్ చేసుకున్న తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుంటే ఏమవుతుంది, వన్ సైడ్ అయిపోతుంది. వాళ్ళకి అదే అవకాశం కాబట్టి చేశారు. దానిపైన మళ్ళీ 9 నెలలు తాత్సారం చేసినారు. 9 నెలలు తాత్సారం చేస్తే అదేదో రివ్యూ పిటిషన్ స్పెషల్ రివ్యూ పిటిషన్ చేసినారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? అది కూడా వస్తాను ఒకటి చేయొచ్చు. ఏం చేయొచ్చు? హైకోర్టు కొత్తగా మన యొక్క ఉద్యమానికి తల వంచినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సాక్షాత్తు లా మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే హైకోర్టు ఎక్కడ పెట్టుకోవాలన్నది అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర విచక్షణాధికారం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు ప్రపోజల్ పంపిస్తే ఫార్మాలిటీగానే అప్రూవల్ అయిపోతుంది, దీనికి పెద్ద డిస్కషన్ కూడా అక్కర్లేదని 3 సార్లు చెప్పాడు. నా దగ్గర లా మినిస్టర్ చెప్పినట్టు. మరి అంతా చేసినా కూడా గత ప్రభుత్వం కూడా తప్పుంది, నానిసిపెట్టింది. 3 క్యాపిటల్ బిల్లు పేరు మీద మనం మభ్యపెట్టింది. దానిపైన కూడా మనం నిరసన వ్యక్తం చేశాం. ఏమైతే చివరకు ఇలాంటి ప్రాసిక్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ కంటిన్యూగా మనకు కొన్ని పెట్టారు. ఇక్కడ పెట్టిన తర్వాత సరే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క పాలసీ డెసిషన్ వాళ్ళ మేనిఫెస్టోలోనే హైకోర్టు బెంచ్ అని పెట్టారు. హైకోర్టు బెంచ్ అని పెట్టినారు కానీ ఉన్నట్టు తీసుకుపోతామని పెట్టా కదా. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ నేను తీసుకుపోతామని పెట్టా కదా. మరి అదేదో 6 ఏదో పెట్టినారు, 6 అది ఏదో దాన్ని పెట్టినారు, పేరు పెట్టినారు సూపర్ 6లో ఇది ఉంది కదా. మరి ఇంకోటి చెప్పినారు ఇదే సీఎం గారు తర్వాత మన జిల్లా మంత్రులు ఏమైతే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే హైకోర్టు బెంచ్ నుంచి అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు. పేపర్లో వచ్చిందా లేదా, న్యూస్లో వచ్చిందా లేదా? ఇప్పుడు ఎన్ని క్యాబినెట్ మీటింగ్లే నేను అది కూడా గుర్తు చేశాను. మెయిన్ ఇప్పటికే 2-3 క్యాబినెట్ మీటింగ్లనే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉంది. మరి ఎందుకు ఆ విధాన ప్రక్రియ మీరు స్టార్ట్ చేయలేదు? అండ్ దే హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ హైకోర్టు చీఫ్ జస్టిస్. గవర్నమెంట్ హ్యాస్ టేకన్ డెసిషన్ టు ఎస్టాబ్లిష్ హైకోర్టు బెంచ్ అట్ కర్నూలు అన్నది ప్రభుత్వం ప్రతిపాదన ఇంతవరకు లేదు. ఎన్నెన్నో ఈ సూపర్ 6లో ఇంకొక 6లో అన్ని అనేకమైనటువంటి ప్రతిపాదనలు అనేకమైనటువంటి క్యాబినెట్ రెజల్యూషన్స్ వస్తున్నాయి, డిజైన్ రావడం లేదు. మళ్ళీ ఆశ నిపాతంలా ఈ గొడ్డలి పెట్టులా మళ్ళీ ఉన్నటువంటి దాన్ని తీసుకుపోతామని చెప్పి అన్లెస్ గవర్నమెంట్ అప్రూవ్స్ ది స్టేట్మెంట్ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ కెన్ నాట్ డేర్ ఎనఫ్ టు సబ్మిట్ సచ్ ఎ వర్షన్ బిఫోర్ ది హైకోర్ట్. యాజ్ అన్ అడ్వకేట్ యాజ్ అడ్వకేట్స్ మస్ట్ మూవ్ ఇట్. ఎందుకంటే మనం అన్లెస్ వితౌట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది క్లయింట్ మనం ఇష్టం వచ్చినది రాయం కదా, ఇష్టం వచ్చినది రిప్రజెంట్ చేయం కదా. కాబట్టి స్పెషల్ జీపీ ఇది రిప్రజెంటింగ్ ద వీ ఆఫ్ ది గవర్నమెంట్. ఎంత అన్యాయం అండి ఏమండి. మనం రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత కానీ అత్యధిక శాతం రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులే ఈ రాష్ట్రాన్ని పాలించారు. కానీ మన రాష్ట్రానికి మన యొక్క ప్రాంతానికి మాత్రం న్యాయం చేయడంలో విఫలమైనారని మాత్రం వాస్తవం. ఇట్స్ అన్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్. ఎంతసేపు ఉన్న సీట్ల కోసం ఓట్ల కోసం అక్కడ 152 సీట్లు ఉన్నాయి, మన 25 ఉన్నాయి. ఇది వస్తే రాకుంటేమని చెప్పి అక్కడ వాళ్ళనే పట్టుకున్నారు తప్ప వాస్తవంలో ఇప్పుడు మన ఫ్రెండ్స్ కూడా మనం చెప్పారు మన వరదలు వచ్చినాయి ఏమైందా. సో మళ్ళీ మన ఇతను కూడా చెప్పాడు ఇప్పుడే నీ కమిటీలో మనసారి పెట్టుకున్నారు. మేము రిజైన్ అవర్ ఫేట్ అని రాసి నేను మా విధికి మేము రాజీపడి మీరు అక్కడ అమరావతి క్యాపిటల్లో పెట్టుకున్నా, క్యాపిటల్ అమరావతిలో పెట్టుకున్నా కనీసం హైకోర్టు బెంచ్ ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. మీరు ఈ దేశాన్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ మీకు ఇచ్చారు సార్ ప్రజలు. 136 సీట్లు మీ స్వతహాగా ఉన్నాయి, 16 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఈరోజు మనగడ కొనసాగించగలుగుతుందంటే మీ సపోర్ట్తోనే కొనసాగించగలుగుతుంది. మరి అటువంటిప్పుడు మీరు ఏంటి సార్ ఇట్లా మీరు అందులో ఇండియా టుడే కూడా పెద్దగా ఇచ్చిన మోస్ట్ పవర్ఫుల్ నంబర్ 1 సీఎం ఇన్ ద కంట్రీ అని ఇండియా టుడేలో వచ్చిందా? అది కూడా గుర్తు చేశాను, నేను చదువుతాను మీకు. ఆయనకు అది కూడా గుర్తు చేశాను. అది నేను మెయిల్ పెట్టిన తర్వాతనే ఇప్పుడు రవికుమార్ చదివినటువంటి స్టేట్మెంట్ మన లోకల్ మినిస్టర్ అందరికీ సర్క్యులేట్ చేసినాడు. నాకు ఇమీడియట్గా ఆలోచన చేశాడు. చేసిన తర్వాత అది నేను ఏం చెప్తున్నానంటే ఉన్నది తీసేయడం కాదు, లేనిది ఇవ్వడం రాయలసీమ ప్రాంతానికి అవసరం. ఎన్నాలని మనం త్యాగం చేస్తాం. హైకోర్టు బెంచ్ ఇప్పుడు ఇంత అసెంబ్లీ జరుగుతూ ఉంది కదా. దట్స్ వాట్ ఐ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో పర్టికులర్ ద చీఫ్ మినిస్టర్ కొంచెం మన కన్సర్న్ టు యువర్ ఓన్ నేటివ్ ల్యాండ్. రాయలసీమ ఇస్ యువర్ ఓన్ నేటివ్ ల్యాండ్. హ్యావ్ సమ్ కన్సర్న్ ఫర్ దిస్ పీపుల్. ఆ విధంగా చేసి మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి తప్ప ఉన్నది తీసుకొని పోవడం అనేది భావ్యమైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నువ్వు ఏమిస్తావు? ఇంకొకటి ఎదురు మౌనంగా ఉన్నారు.
పాలసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి భాగస్వామ్య పక్షాలు ప్రభుత్వంలో వారు భాగస్వాములే కదా. మరి దీనిపైన వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు వాళ్ళు నోటుపడడం లేదు, ఎందుకు దే ఆర్ నాట్ ప్రివైలింగ్ ఓవర్ ది చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్? They must open their mouth in the cabinet meetings. This is our policy decision. And as a coalition partner, you have to respect the sentiments of the coalition partners. And అడిగేటువంటి ధైర్యం కూడా జనసేన లేదు సనాతన సేన చేస్తాము. అదే సనాతన సేన కానీ లేకపోతే మరి బీజేపీ వాళ్ళు కానీ మరి చెప్పాల్సిన ఎందుకు మౌనంగా ఉన్నారో అంటే మీరు ప్రభావానికి వాళ్ళు దొంగినారో మాకు తెలియదు. కానీ అది కూడా రాష్ట్రం నేను చదువుతాను ఇప్పుడు మీకు, ఎందుకంటే దాంట్లో ఏం రాష్ట్రం అనేది ఆ మెయిల్లో పెట్టింది. సో ఇవి ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అది జరిగిన వెంటనే అదే రోజే పంపించాను మెయిల్. నర్సరాబాద్ అనంతపురం అందరూ కూడా సార్ మేము బాయ్కాట్ చేస్తాం. నేను రాత్రే వాళ్ళు మెయిల్ నాకు టీజీ బాక్స్ పెట్టిన వెంటనే కృష్ణమూర్తికి ఫోన్ చేసినాను. కృష్ణమూర్తి ఇట్లా నేను లెటర్ పెట్టినాను, వాళ్ళు ఇట్లా ఇచ్చారు, మీరు వెంటనే మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టి మనం స్పందిస్తే మిగతా వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు, అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారని కూడా చెప్పాను నేను. సరే సార్ మాట్లాడుతున్నాను, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కారణాలు ఉంటాయి, లేట్ అవుతుంది, బట్ ఎనీవే ఎందుకంటే వీ హ్యావ్ టు షో ద వే టు అదర్ పీపుల్ అండ్ వాట్సాప్ ఆఫ్ ద ఎస్టేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఒక పక్క హైకోర్టు అన్నది ఇప్పుడు వాళ్ళు ఉన్నంతవరకైతే కాదు, కరెక్టేనా? వాళ్ళు దే హ్యావ్ ప్రామిస్ ఓన్లీ హైకోర్టు బెంచ్ అన్నాడు. సరే మనం అది అడిగితే అది వచ్చింది రాష్ట్రంలో, నేను అది కూడా రాసిన. మీరేమో ఆ రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అసెంబ్లీలో నేను హైకోర్టు బెంచ్ పెడతానని ప్రామిస్ చేసి ఏంటంటే దిగిపోతుంది, మళ్ళీ ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఇస్తామని దాంట్లో కూడా పెట్టినారు. ఇంతవరకు నువ్వు ఇనిషియేటివ్ చేయలే. షో యువర్ జెన్యూన్నెస్, and keep up your promise. It's not it does not involve any thousands of crores of rupees. ఏం రాదు. ఇక్కడ మనకు అన్ని రెడీగా ఉన్నాయి. నువ్వు ఏం పెట్టావు హైకోర్టులో? ఇప్పుడు సిటీ సివిల్ కోర్ట్స్ బిల్డింగ్లో అక్కడ నుంచి పెట్టావు. హైకోర్టు బిల్డింగ్లో పెట్టాక నువ్వు హైకోర్టు అక్కడ షిఫ్ట్ చేసినప్పుడు అది సిటీ సివిల్ కోర్ట్ బిల్డింగ్స్. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి, చాలా కాలేజీలు వీలుపడేది. ఈవెన్ మన కర్నూలు డిస్ట్రిక్ట్లో కాంప్లెక్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, అక్కడ ఖాళీలు ఉన్నాయి. అదే మరి చాలా ఉన్నాయి. సో తర్వాత నీకు ఇక్కడ వర్షాలు రావు, వరదలు రావు, ఎప్పుడు మంచినీళ్ళు వస్తుంది, అన్ని వసతులు ఉన్నాయి అందరికి. మరి ఇటువంటి ప్లేస్ మీరు ఇగ్నోర్ చేయడం అనేది సరైనది కాదు అని చెప్పి అప్పీలింగ్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. దీనికి రాజకీయం అవసరం లేదు, దీనిలో తెలుగుదేశం అవసరం లేదు. ఐ రిక్వెస్ట్ ఆల్ అదర్ పొలిటికల్ పార్టీస్ which have supported the cause of the Rayalaseema people to influence the present government. అదేవిధంగా భాగస్వామ్య పక్షాలు కూడా మరి చంద్రబాబు పైన టీడీపీ పైన వాళ్ళు ఒత్తిడి తీసుకొని రావాలి. ఇమ్మీడియట్గా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన దానికన్నా అతను ఆయన ఉద్రిక్తుడయ్యేటట్లు ఆయన మీద ప్రెజర్ తీసుకురావాలి. అంతేకాకుండా అన్ని క్వాషి జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా కర్నూలులోనే రావాలి, మిగతావి కూడా రావాలి. అప్పుడే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆయన పోటీ ఉన్నాడు వైజాగ్లో గత ప్రభుత్వం, ఇప్పుడు వైజాగ్లో కూడా మేము నాలెడ్జ్ సిటీగా చేస్తామన్నారు. అంతేగాని ఇక్కడి గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిపైన మనం కూడా మేధావులను ఆలోచించాలి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఎప్పుడే కానీ కాజ్ ఇంపార్టెంట్, నాట్ పర్సన్ ఇంపార్టెంట్. అది మొదటి నుంచి ఆ పద్ధతిలో మనం పోతే మిగతా జిల్లాల వాళ్ళు కూడా మనతో పాటు ఏ విధంగా అయితే 2014 నుంచి 2022 వరకు మనతో వాళ్ళు కలిసి ఉద్యమించారు, మనకంటే ఇంకా ఎక్కువ ఉద్యమించారు ఈ జిల్లా న్యాయవాదుల కంటే. ఆ విధంగా చేస్తానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మన దీంట్లో మనం మస్ట్ గివ్ ది లీడ్. ఆ విధంగా చేసుకునేటువంటి ప్రయత్నంలో మరి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా చేయాలి, కేవలం పొలిటికల్ యాంగిల్ అనే గట్టిగా మనం అపోజ్ చేయడం లేదు. ఐ అప్రిషియేట్ ద స్టాండ్ టేకన్ బై యూ. ప్రజలు నీకు ఆ డెసిషన్ ఇచ్చారు, నీకు ఆ తీర్పు ఇచ్చారు, అదేనా చేయి, ఉండేది వెళ్ళకపోవద్దు. అది నేను అడిగేది. ఆ తర్వాత లార్జర్ డిమాండ్ అది ఎప్పుడు ఉంటుంది, ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుడో. ఇప్పుడు ఎట్లయితే నువ్వు అన్ని ఎత్తుకున్నాడు పోయినాము రాయలసీమ ప్రాంతాన్ని, రాయలసీమ ప్రజల యొక్క హక్కు రాష్ట్ర హైకోర్టు. కానీ నువ్వు మనం ఏదో ఉన్నదో మనం సాధించుకునే అవకాశం రావాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి. అక్కడనే అదే చెప్తున్నా, ఉన్నది పెట్టుకపోయినారు, ఏం సివింగ్స్ అని పోయినప్పుడే నువ్వు అనేది ఉన్నది పెట్టుకోవద్దని మనం చెప్తున్నాము. మరి దాంట్లో బీయింగ్ ఇంటలెక్చువల్ and being social engineers, being a light to the society, lights to the society, we must దీన్ని మనం అందరం కూడా లీడ్ చేయాలి. ఆ విధమైనటువంటి అది డెసిషన్ మనం చెప్పేది సజెషన్, ఎనీ కైండ్ ఆఫ్ అజిటేషన్ విచ్ బ్రింగ్స్ ప్రెజర్ ఆన్ ది గవర్నమెంట్. తర్వాత ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి, 3 క్యాబినెట్ మినిస్టర్లు మన జిల్లాలో ఉన్నారు, 3 పవర్ఫులే, ఎవరిని తీసేయడానికి లేదు.
They have got their own special equations with the powers that create in the state. కాబట్టి వాళ్ళు కూడా దీనిపైన స్పందించాలా, స్పందించి హైకోర్టుకు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళ అష్యూరెన్స్ ఇచ్చారో దట్ షుడ్ బి విత్డ్రాన్. బై ద నెక్స్ట్ సిట్టింగ్. ఆ మాట చెప్పి ముందే వాయిదా తీసుకున్నారు కౌంటర్లు. సో కౌంటర్ ఇంకా ఫైల్ చేయలే అంటే నేను చెప్తున్నాను, నేను పోయినా నేను చూసినా కౌంటర్ ఏం ఫైల్ చేయలే. సో కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసేదానికి ఆ టయానికి ఈ 3 నెలల లోపల మనం ప్రెజర్ తెచ్చి వాళ్ళు అటువంటిది లేకుండా, అటువంటిది లేదు, ఒకసారి వన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ ఈస్ నాట్ నో క్వశ్చన్ ఆఫ్ అగైన్ షిఫ్టింగ్ అనేది రావాలా. నేను అందుకే అది కూడా చెప్పిన సార్, కనీసం కొత్త సంవత్సరంలో కొత్త హైకోర్టు పెంచినా మీరు నిలబెట్టండి సార్, మా కర్నూలులోనే రాయలసీమలోనే కూడా రాశాను, అదన్నా చేయండి రాశారు. కాబట్టి ఈ సందర్భంగా అందరం కలిసి పనిచేద్దాం. నేను ఒకసారి మీకు నేను రాసిన మెసేజ్ ఏ విధంగా పెట్టాలి ప్రజలు ఎన్నో ఆశలతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు అధికారంలో నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి మీ మద్దతు అవసరం కాబట్టి దాన్ని నియంత్రించేటువంటి గొప్ప అవకాశాన్ని కూడా మీకు ప్రజలు ఇచ్చారు. మీరు కూడా మాకు హామీ ఇచ్చారు, ప్రకటించారు. సమతుల్య విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలన్నీ సమానంగా అభివృద్ధి చేస్తానని, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని మీ మేనిఫెస్టోలోనే అది చెప్పారు. కానీ ఇంతవరకు జరగలేదు. అంతేకాకుండా మొదటి కేబినెట్ సమావేశంలోనే అధికారిక ప్రకటన చేస్తామని మీరే కాకుండా మీ ప్రభుత్వం మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి కార్యాచరణ లేదు. మరి ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి అధికార చర్యలు చేపట్టలేదు. మీ టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా మీ ప్రభుత్వం కర్నూలులో ఏపీ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తుందని ఆనాడు మీరు అసెంబ్లీలో ప్రకటించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కోసం రాయలసీమ న్యాయవాదులు మరియు ప్రజలు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా మీరు ఆ డిమాండ్ను అంగీకరించకుండా అమరావతిలో ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశారు. ఆ తర్వాత మేము రాయలసీమ న్యాయవాదుల జేఏసీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని ఆందోళనకు దిగినప్పుడు కూడా మీరు మీ స్టాండ్కు కట్టుబడి కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకే అంగీకరించారు. అయితే మీ ప్రస్తుత సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైనటువంటి బీజేపీ, సనాతన సేనలు రాయలసీమలోని హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చడానికి మాకు బహిరంగంగా కట్టుబడి ఉన్నాయని ప్రకటించిన విషయాన్ని మీరు దయతో గమనించాల్సిన విషయం. కూడా మోడీ ప్రభుత్వం కూడా పార్లమెంటులో రాయలసీమ ప్రజల డిమాండ్కు సంపూర్ణ మద్దతు పలికింది. కానీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నందున వారు మౌనంగా ఉన్నారు. అంటే వారు మీ సందాలను నడుస్తున్నారు. అది రాయలసీమ ప్రజలు కూడా తమ విధికి రాజీపడి మీరు పదే ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ క్యాబినెట్ సమావేశాలు మరి ఇప్పుడు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి అధికారిక కదలిక లేదు. అయితే మీ మంత్రివర్గము చాలా ఇతర అప్రాముఖ్యమైనటువంటి అనేకమైనటువంటి అధికార నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తూ ఉంది. అయితే హైకోర్టు బెంచ్ యొక్క అత్యంత ముఖ్యమైన వాగ్దానాన్ని మీరు ఎందుకో పెండింగ్లో ఉంచారు. అంతేకాకుండా వీటన్నిటికీ తోడు రాష్ట్ర మానవ హక్కుల కమిషను మరియు ఏపీ లోకాయుక్తను అమరావతికి మార్చాలని మీ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మీ ప్రభుత్వం యొక్క ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది నిన్న హైకోర్టు విన్నవించడం లేదా చెప్పడం అది చూస్తే మాకు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రాజకీయ ఉద్దేశాలతో ప్రధాన డిమాండ్ అయినటువంటి అమరావతిని హైకోర్టుకు కర్నూలుకు మార్చకుండా ఆనాటి ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో పెండింగ్లో పెట్టి రాయలసీమ కన్నీళ్లు తుడవడానికి కొన్ని గత ప్రభుత్వం క్వాషి జ్యుడిషియల్ సంస్థలు అంటే హెచ్ఆర్సీ మరియు ఏపీ లోకాయుక్త లాంటి వాటిని కర్నూలులో ఏర్పాటు చేసింది. అయితే మీ ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రాంతం వారు ఊహించని విధంగా అమరావతికి వాటిని వెనక్కి తీసుకుని వెళ్ళే నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం. మరియు దురదృష్టకరం
మరియు ఆమోదయోగ్యం కాదు, అట్లాంటి దుర్మార్గం కాదు. ఇంకా ఇది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధిని గురించి మీరు చేసిన వాగ్దానానికి పూర్తిగా విరుద్ధం. మీ సంకీర్ణ భాగస్వాములు దీనికి సమ్మతి ఇచ్చారో లేదో మాకైతే తెలియదు. వారి మౌనం కూడా మమ్మల్ని బాధిస్తాము. మరి సార్, మీరు దేశంలోనే అత్యంత శక్తివంతమైన నంబర్ 1 ముఖ్యమంత్రి అని ఇండియా సర్వేలో వెల్లడైంది. ప్రజలు ఇచ్చిన మీ ఆదేశం, అంటే మీకు ఇచ్చిన ఆదేశం మ్యాండేట్ ప్రకారం మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు మరియు నియంత్రించవచ్చు. అయితే రాయలసీమ ప్రజల డిమాండ్లు ఇప్పుడే కట్టుబడినటువంటి మీ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములు మిమ్మల్ని ఏ విధంగానూ ఈ రాయలసీమ అభివృద్ధి చేస్తే అడ్డుకో. కాబట్టి హెచ్ఆర్సీ మరియు లోకాయుక్త సంస్థల కర్నూలు నుండి తరలించడానికి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, వాటిని ఆపివేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఎలాంటి జాగ్రత్త లేకుండా మీరు హామీ ఇచ్చినట్లుగా ప్రాధాన్యత ప్రాతిపదికన కర్నూలులో ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజల మనోభావాలకు కొంత భరోసా, కొంత తృప్తి ఇచ్చేలా ఈ ఏడాది చివరికల్లా మీరు చర్యలు చేపట్టాలి. రాయలసీమ ప్రజలు ఆందోళనకు తిరిగి పునఃప్రారంభించకుండా కర్నూలులో ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మీరు ఇతర హామీ ఆ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి మీ వాగ్దానాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. మీకు ధన్యవాదాలని మళ్ళీ 3 మంత్రులు పెట్టినారు. దీని నగలు మా ఉమ్మడి జిల్లా మంత్రివర్యులకు సంబంధిత అధికారులకు కూడా చొరవ తీసి ఏమని పెట్టానంటే, దయచేసి మా మంత్రివర్యుల సమాచారం కోసం, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి మరియు ఇతర సంబంధిత అధికారులతో చొరవ తీసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కరించవలసిందిగా అభ్యర్థనతో ఇది పంపడమైందని మన ముఖ్యమంత్రి కూడా దీన్ని పంపడం జరిగింది. వాళ్ళు దీన్ని రిసీవ్ కూడా చేసుకున్నారు. రిసీవ్ చేసి పైన వెంటనే నాకు మెసేజ్ పెట్టాడు. బట్ అక్కడ కావాలన్నమాట, అక్కడ కావాలి. నిన్న నాకు హిందూ వాళ్ళు కూడా అడిగినారు. హిందూ వాళ్ళు అడిగితే భరత్ ఇచ్చాడు అప్రిషియేట్ హిస్ స్టేట్మెంట్, బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూ ఏ పాలసీ స్టేట్మెంట్. అది ఇస్తే మాకు కొంత ఉపశమనం కలుగుతుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది అని చెప్పారు. పాపం వాళ్ళు కూడా దే ఆర్ ట్రైన్ దట్ బెస్ట్. బట్ థింగ్ ఈజ్ వెదర్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ గవర్నమెంట్ నాట్ అనేది దానికి ఏం చేయాలంటే, మనం వీళ్ళపైన మూలంగా చేసి ఉద్యమాలు చేస్తే మా ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువగా ఉంది కాబట్టి మీరు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. సో విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ అపోజింగ్ దెమ్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, ఇన్ ఆర్డర్ టు గివ్ మోరల్ స్ట్రెంగ్త్ టు దెమ్, that we have to resort to some sort of agitation which entitles the public and also awaken the government to its responsibility. Thank you.